మేము వింటాం. విజయ్ గారు ఏమంటారు విందాం. విజయ్ కిరణ్ గారు నమస్తే అండి. ముందుగా ఎందుకు మీరు లేనిపోని అభాండాలు వేస్తున్నారు వైఎస్ఆర్సీపీ మీద? ఎందుకు మాజీ ముఖ్యమంత్రి అంటే మీకు అంత అక్కసు ఎందుకు? లేనిపోనివి ఏదేదో కల్పించి వాళ్ళ మీద ఏదో ఒక విషయం మీద బురద చల్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అంటే మీకు అధికారం ఉందని చెప్పి మీ ఇష్టారీతిని ప్రవర్తిస్తున్నారా? మేడం, ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరికీ మంచి జరగాలని, ఆ మంచిలో మనం కూడా ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు చిన్నపరెడ్డి గారు చెప్తుంటే నవ్వాలో ఏడాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు క్లియర్ గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీగా చేశారు శ్రీలక్ష్మి గారు. ఆమె సంబంధించిన ఈ రోడ్లు, ఈ అర్బన్ డెవలప్మెంట్, వీటికి సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అన్ని కూడా ఆమె ఉన్నారు. అది తెలుసా చిన్నపరెడ్డి గారు? మీకు అదైతే తెలుసా కనీసం? అట్లీస్ట్ మా తెలిసింది పేరు ఆయన మాట్లాడినటువంటి మాట వేరు. ఆయన ఒక అధికారిని సీఎంఓకి సంబంధించినటువంటి వారితో మాట్లాడాను అని అన్నారు, కానీ ఎక్కడా కూడా మున్సిపల్ శాఖను లేకపోతే ఊహించుకుంటారు ఖచ్చితంగా. ఊహించుకొని చెప్తున్నారు విజయ్ గారు. సరే చిన్నపరెడ్డి గారు మీరు చెప్పారు కదా, ఓకే, మీకు క్లారిటీ ఉంది. విజయ్ గారు కంటిన్యూ. ఇప్పుడు ఏంటంటే మహిళలు అనేటువంటి వాళ్ళని, అంటే సరే శ్రీలక్ష్మి గారు తప్పు చేశారా, ఒప్పు చేశారా, లంచగొండా కాదా పక్కన పెడదాం. ఒక మహిళకు ఇవ్వాల్సినటువంటి కనీస గౌరవం ఇవ్వకుండా అసభ్య పదజాలంతో, సరే అది శ్రీలక్ష్మి గారు కాదు, పోనీ ఎవరో చెప్పండి, ఎవరిని తిట్టాడో చెప్పండి. మీ ప్రభుత్వంలో జరిగింది కదా చెప్తా ఉన్నాడు. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి తిమింగళాలు ఉన్నాయి అనేటువంటి మాట తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 5 సంవత్సరాలు పోరాటం చేసింది. దానికి ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు మా ప్రభుత్వ హయాంలో విపరీతమైనటువంటి అవినీతి జరిగింది అని ఒప్పుకున్నారు. కాబట్టి ఇక్కడ ఏదో తప్పించుకుందాం అంటే తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు. రోజుకి 1,50,000 చీర, వీళ్ళు ఏంటి నాకు అర్థం కాదు. ఈ చీరల పిచ్చి ఏంటంటే, చీరల గురించి షర్మిల గారు పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్తే చీరల గురించి మాట్లాడతారు. ఏమో చీరల గురించి అసలు వీళ్ళు సభ్య సమాజంలో వీళ్ళని అసలు మనుషులుగా వీళ్ళని అసలు ఎలా ట్రీట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. మహిళలు అంటే వీళ్ళకి ఏమనుకుంటున్నారు, ఆదిపరాశక్తి అండి. పోనీ ఎవరు అనుకుంటున్నారు విజయ్ గారు? ఇప్పుడు చిన్నపరెడ్డి గారు అంటున్నారు ఆమె పేరేమి చెప్పలేదు, ఆమె ఎవరో తెలియదు. మీరేమనుకుంటున్నారు? ఎవరి గురించి మాట్లాడారు అనుకుంటున్నారు? అంటే 1,50,000 చీరలు, లేకపోతే 11 రకాల విగ్గులు ఇవన్నీ పెట్టారు. అంటే కాస్మెటిక్స్ ఒకటే మాట్లాడలేక మిగతా అన్ని మాట్లాడేశారు ఆయన, భూమన కరుణాకర్ రెడ్డి. ఎవరు అంత కాస్ట్లీ ఐఏఎస్ ఎవరుండే ఆ ప్రభుత్వ హయాంలో? ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ అండి. నేను చేసిన దొంగతనాలన్నీ ఎక్కడ బయటపడతా ఉన్నాయా? ఒకవేళ ఆమె అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ లో ఉంది కాబట్టి ఒకవేళ ఆమె ఏమన్నా ఆయన గురించి లీక్ చేసిందా అనేటువంటి భయంతో ముందుగానే ఎదురుదాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఎదురుదాడి చేసి పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితి ఫస్ట్ నుంచి చూస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా కరుణాకర్ రెడ్డి గారు మేము విచారణ సిద్ధం కాక చేసేది ఏమని చెప్పండి. ఆయన అరేంజ్ చేశారు అనుకోండి, విచారణ చేస్తారు. ఆయన వద్దంటే ఆగుతారా ఏంటి? ఆయన వద్దంటే ఆగరు, పెట్టమంటే మొదలు పెట్టరు. అయితే ఇక్కడ మన ప్రధానంగా మహిళ గురించి మాట్లాడటం పాయింట్ నెంబర్ 1. మహిళ గురించి, ఆమె ఆ వేషధారణ గురించి, ఆమె వాడే బట్టల గురించి, కాస్మెటిక్స్ గురించి చాలా దరిద్రంగా మాట్లాడటం, దాన్ని మహిళా సమాజం మొత్తం కూడా, మనంతో పురుషులైనా ఎవరే కానీ సభ్య సమాజం మొత్తం కూడా దాన్ని ఖండించాల. పాయింట్ నెంబర్ 1. రెండోది, వాళ్ళ హయాంలో జరిగినటువంటి అవినీతి ఏ రకంగా జరిగింది అనేటువంటిది ఇవాళ స్టాంప్ వేసేశారు. ఏ విధంగా అవినీతి చేశారు, ఎంత మంత్రుల స్థాయిలో లేదా సెక్రటరీ స్థాయి ఎట్లా భోంచేశామనేటువంటి క్లియర్ గా చెప్పారు. రెండో పాయింట్. మూడోది, టీడీఆర్ బాండ్లకు సంబంధించి జరిగిన అవినీతిలో దొరికిపోతామా అనేటువంటి భయంలో నుంచి వచ్చినటువంటి ప్రెస్ మీట్ అది. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఎవరి గురించి మాట్లాడారనేది చిన్నపరెడ్డి గారు ఇప్పుడు పిల్లి పాలు తాగుతూ ఎవరు దాన్ని చూడలేదు అనుకుంటే అది దాని అవివేకం. అందరికి చూస్తూనే ఉంటారు ఎవరు చేశారు ఏంటి అనేటువంటి అందరికీ తెలుసు. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తురాలు, మంత్రులు సైతం లెక్క చేయదు, మంత్రులు సైతం చేయదు అంటే తెలంగాణకు కేటాయించినటువంటి శ్రీలక్ష్మి గారిని ఆంధ్రప్రదేశ్ తెప్పించుకొని కీలకమైనటువంటి పదవి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి సామ్రాజ్యానికి సహకరించినటువంటి శ్రీలక్ష్మి గారిని
కేంద్ర సర్వీసుల నుంచి తెలంగాణకి పెట్టినప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల పైన వీళ్ళందరి పైన పెత్తనం చేసింది అనేటువంటిది స్పష్టంగా అర్థమైతా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా వేరే మంత్రులనే లెక్క చేయలేదంటే మీరు ఎవరై ఉంటారు మరి? పోనీ ఎవరో మీరు చెప్పండి. ఒకవేళ శ్రీలక్ష్మి కాదు, అంత మంత్రులు సైతం లెక్క చేయనటువంటి పరిస్థితి లేదు. అర్బన్ డెవలప్మెంట్ శ్రీలక్ష్మి గారు కాకుండా ఇంకొక మహిళ ఎవరు చేశారో చెప్పండి. కాబట్టి ఇక్కడ ఒకటి ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టంగా 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయవలసిన చేయకూడని అన్ని అవినీతి కార్యక్రమాలు మేము చేశాము. అయితే ఆ అవినీతి నేను మాత్రం చేయలేదు, మీరు విచారణ కావాలంటే చేసుకోండి అని చెప్తున్నాడంటే ఆయన తప్పు చేశాడు. ఆ తప్పు బయటపడితేటువంటి భయంలో నుంచి వచ్చినటువంటి ఫ్రస్ట్రేషన్. సహజంగా ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ బ్యూరోక్రాట్ గురించి ఈ విధంగా మాట్లాడటం మనం ఎక్కడైనా చూసామా? ఈ రోజు గాని మొన్న గాని నిన్న గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లోకి వచ్చినాక భాష అనేటువంటి దానిపైన ఎంత నీచంగా మాట్లాడాలి, మహిళలు ఎంత నీచంగా మాట్లాడాలి, మా నాయకుడు గురించి మాట్లాడారు. చెప్పి ఏర్పడే విధంగా మీరు మాట్లాడుతా ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మహిళల గురించి మాట్లాడినటువంటి మాటలకి బేషరతుగా భూమన కరుణాకర్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత, చెప్పించాల్సిన బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. లేని పక్షంలో మహిళలు రోడ్లమ్మడి చీపుడుతో తరుముకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అవినీతిలో అడ్డంగా దొరికినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజున మహిళల్ని అధికారులను తిట్టి అసభ్యంగా తిట్టడం అంటే అవినీతి చేశారనో లేదు తప్పు ఆ విధంగా కాకుండా టాటకి అని లిప్స్టిక్లని విగ్లని చీరలని ఈ విధంగా మాట్లాడిన పరిస్థితి వచ్చిందంటే కేవలం ఫ్రస్ట్రేషన్. వారు టీడీఆర్ బాండ్ లో చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే అవినీతి చేశారో ఆ అవినీతికి సంబంధించిన అన్ని కూడా రేపు రాబోతా ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని వాటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినీతి కోరల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా జైలుకి వెళ్తా ఉన్నారు, వస్తా ఉన్నారు. వీళ్ళకి జైళ్ళు, బెయిల్లు, నేరాలు, ఘోరాలు నిత్య కృత్యం, వీళ్ళకి అలవాటైన ఆర్ట్. అంటే మీరు అనొచ్చు ఆర్టిస్ట్ మీరు కూడా మీరు ఈ విధంగా అంటారా అని. మీ ఆర్టిస్ట్ రాజ్యాంగం ఒప్పుకోదు, మీ ఆర్ట్ ని కేంద్రం ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింది ఆయన. 19 1 కాదు 2 కాదు 19 క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి చెప్పినటువంటి మాటను మర్చిపోతావా కిరణ్? నిన్నటికి నిన్ననే చెప్పేదేంటి మాట్లాడినటువంటి విధానానికి సంబంధించి మాట్లాడుతా ఉన్నాను. ఆయన మాట్లాడినటువంటి భాష గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. మీరు బోడిగుండికి మోకాలికి ముడిపెట్టి మాట్లాడితే చిన్నపరెడ్డి నేను చెప్పేదేంటి, నువ్వు చెప్పేదేంటి, నేనేం చెప్తా ఉన్నాను? ఇవాళ సబ్జెక్ట్ ఏంటి, దేని మీద మాట్లాడుతా ఉన్నావు? అవినీతి గురించి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అవినీతిని జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు, రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆప్తుడైనటువంటి కరుణాకర్ రెడ్డి ఇవాళ ముద్ర వేసేశాడు. మా ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగింది అని, కోట్ల రూపాయలు జరిగిందని ఒప్పుకున్నాడు. ఇంకా మీరు మాట్లాడడానికి ఏం లేదు. అర్థంగా పట్టపగలు మీరు మునిగిపోయారు దొంగలుగా. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆయన చేసినటువంటి తప్పుడు బయటపడుతున్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ లో నిజాలు మొత్తం చెప్పేశారు. కాబట్టి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఈ రోజు నుండి. ఖచ్చితంగా దీనికి టీడీఆర్ బాండ్లకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన అనేక మంది నాయకులు రేపు టీడీఆర్ బాండ్లకు సంబంధించిన దాంట్లో జైలుకి వెళ్లి బెయిల్ బాండ్ల కోసం రెడీ చేసుకోవాల్సినటువంటి ఏదో మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న 19 క్రిమినల్ కేసులకు సంబంధించినటువంటి డైవర్ట్ పాలిటిక్స్ కేసుల గురించి మీరు చెప్పమాకండి. మన ఈడీ కేసులు, మన సిబిఐ కేసులు, మన అటాచ్మెంట్లు, అసలు మన రాజకీయ ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది, మనం 2004 ఎన్నికలకు ముందు మన ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈ రోజు మన ఆర్థిక పరిస్థితి ఏంటి, ఏ రకంగా జరుగుతా ఉంది, ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ చెప్పమాకండి.
మాట్లాడదాం వంశీ గారు. మేడం, సరే మాట్లాడదాం. మేడం, చిన్నరెడ్డి గారు ఇప్పుడు మేడం, మీకు కూడా ఎవరో తెలియదని అంటున్నారు, మాట్లాడదాము. ఒకసారి వంశీ గారు మాట్లాడిన తర్వాత నేను మీకే టైం ఇస్తాను. ఎందుకంటే జగన్ కి అత్యంత సన్నిహితులు ఎవరు, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎవరికి ఎంతగా వాల్యూ ఇచ్చారు, ఇవాళ ఆయన అంతగా తిట్టడానికి రీజన్ ఏంటి, ఎవరికి ఎంత వాల్యూ ఇచ్చారు, అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి తిడుతున్నారు ఇవాళ. సరే అది మాట్లాడదాం వంశీ గారు. వంశీ గారు సరే, ఎక్కడ ఆటంకం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఐఏఎస్ అందరికి కూడా IPS కూడా ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని ఎక్కడ ఒక పని కాకుండా ఎక్కడ చిన్నరెడ్డి గారు మాట్లాడదాం. ఒకసారి వంశీ గారి వాదన విందాం. వంశీ గారు ఏమంటారు విందాం. వంశీ గారు రైట్. చిన్నరెడ్డి గారు మాట్లాడదాం. చిన్నరెడ్డి గారు మాట్లాడదాం. రైట్ వంశీ గారు నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలక్ష్మి గారు అంటే